హాయ్ అండి, అందరికీ వందనాలు. కీర్తనలు 12వ అధ్యాయము. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది దావీదు కీర్తన. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మాని మాకు ప్రభువు ఎవడని వారనుకుందురు. మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారనుకుందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను. యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టిమూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడదువు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కున తిరుగులాడుదురు. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచెదవు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడివై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచిదునని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.